హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే మనం కరీంనగర్లో ఉన్నప్పటిదండి. అసలు వీడియో గ్యాలరీ నుంచి డిలీట్ చేయాలంటే నాకు అసలు ధైర్యం చాలలేదు. ఎందుకంటే పిల్లలు చాలా చక్కగా ఇంకా నా కోసమని అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ యూట్యూబ్లో చూస్తూ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ అన్ని రెసిపీస్ అనేవి ట్రై చేశారు. సో అందుకనే నేను వీడియోని మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేసి చూపించాలి అనుకున్నాను. ఎందుకంటే చిన్న చిట్టి చాలా చక్కగా నేను ఇంతవరకు ఆ రెసిపీ అది ట్రై చేయలేదు, మేము టేస్ట్ కూడా చేయలేదండి. ఇది మొదటిసారి ఇన్స్టాలో చూసి తను అది ఫ్లిప్కార్ట్లో కూడా మనకు జస్ట్ సెకండ్స్ మినిట్స్లో వచ్చే విధంగా ఉంటుంది అన్నట్టు యాప్. దాని ద్వారా ఆమె ఆ వంకాయలను ఆర్డర్ పెట్టి ఇంకా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా చూడండి, మీరు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు తనని. చిన్న పిల్లే కానీ చాలా అంటే చాలా అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ డ్యాన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ట్రై చేస్తూ ఉంటుంది. నాకైతే చాలా మల్టీ టాలెంటెడ్ అనిపిస్తుందండి. అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా నాకు చాలా షార్ప్గా అనిపిస్తుంది చిన్న చిట్టి. ఆఫ్ కోర్స్ పెద్ద చిట్టి కూడా అదే అనుకోండి. కొంచెం ఈమెతో పోలిస్తే తను ఎందుకో తెలియదు ఇన్నోసెంట్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కానీ తను ఇంకా జెనెటికల్గా కొన్ని వస్తూ ఉంటాయి కదా. మేబీ నేనైతే చిన్నప్పుడు ఇన్నోసెంట్గానే ఉండేదాన్ని. సో ఆ విధంగానే తను కూడా ఉందని నాకు అనిపిస్తుంది. చంటి మాత్రం ఇన్నోసెంట్ కాదండి, ఏదున్నా అప్పుడే కొట్టిపడేస్తాడు. ఇంకా వాళ్ళు ఏదైనా అనుకోని నాకు సంబంధం లేదని తన మనసులో ఏది ఉంటే అది వెంటనే ఇంకా కొట్టిపడేస్తాడు. అతను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నాకే భయమయ్యేది, ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో ఎంత బాధపడతాడో అని. కానీ తను మాత్రం అది మార్చుకోకపోయేది. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి, ఈ వంకాయలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవి ఇట్లా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టింది చిట్టి. ఆ వంకాయలతో ఒక రెసిపీ చేస్తుందంట. ఒకసారి మీరు కూడా చూడండి వీడియో. ఈ రెసిపీ చిన్న చిట్టికి ఎలా తెలుసక్క అని అనుకుంటున్నారా? ఇదే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో చూసి తను కూడా మళ్ళీ ఇంకా కొత్తగా ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు తన స్టైల్లో. మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, కానీ చిన్న చిట్టి స్టైల్లో ఎలా ఉందో చూసేయండి. ముందుగా మనమైతే శుభ్రంగా కడుక్కున్న వంకాయలను తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి, రౌండ్గా. ఇవి పొడవుగా కట్ చేసుకుంటే ఇంకా కుదరదంట. చిట్టి చెప్పింది ఇది స్లైసెస్ లాగానే కట్ చేసుకోవాలట. తన వీడియోలో ఇలాగే చేశారంట. సో మనం రౌండ్గా గుండ్రగా అలా స్లైసెస్ లాగా సన్నం కొంచెం తక్కువ లెంత్ తోటి కట్ చేసుకోవాలన్నట్టు. మరీ లావుగా అయితే అవి ఉడికాయంట. సో అందుకే అలా కట్ చేసుకొని ఇంకా తను అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి యాడ్ చేసింది అనేది మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంది, ఒక ప్లేట్ తీసుకుందండి. అందులో అయితే వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచేసి అందులో వేసింది. దాంట్లో కొంచెం లైట్గా కారపొడి వేసింది, అంటే మీ ఇష్టం, మీకు తగినంత వేసుకోండి. చిట్టి అయితే ఒక 2-3 స్పూన్స్ వేసింది. దాని తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు అండ్ అదేవిధంగా కొద్దిగా పసుపు. ఈ పసుపు అయితే మన హౌస్ అంటే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పట్టించిన పసుపు అండి. కొంచెం వేస్తేనే మంచి కలర్ వస్తుంది అన్నట్టు. న్యాచురల్గా మనం ఆర్గానిక్ మెథడ్లో పండించిన పసుపు అండ్ కొద్దిగా ధనియాల పౌడర్, అదే రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలన్నట్టు. ఆ వంకాయలు ఏదైతే కట్ చేసుకున్నామో స్లైసెస్ లాగా వాటికి పట్టే విధంగా ఆయిల్ అనేది ఇట్లా వేసి తడుపుకోవాలన్నట్టు. దాన్ని ముద్దలాగా చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం లిక్విడ్ లాగా ఉంటే ఏంటంటే వాటికి కరెక్ట్గా పడుతుంది. బాగా కారం యాడ్ చేయకండి, ఎందుకంటే నాకు ఎందుకో ఈ చిట్టి ఈ 3 స్పూన్స్ వేసింది కదా, నాకు ఎక్కువనే హెవీగానే అనిపించింది. తినేటప్పుడు కొంచెం గొంతులో మండింది. మీరు కొంచెం తక్కువగానే వేయండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక్కొక్క వంకాయ స్లైస్ తీసుకొని ఇంకా 2 వైపులా కూడా యాడ్ చేసుకోవాలి. దానికి సరిపోయేంత మనకు కావాల్సినంత వరకు దాన్ని ఈవెన్గా రుద్దుకోవాలన్నట్టు. ఆ తర్వాత అవన్నీ కూడా ఒకవైపు పెట్టుకొని మనం వీటిని అయితే మంచిగా ఆయిల్ వేసి లైట్గా, అంటే డీప్ ఫ్రై కాదండి, జస్ట్ మనకు పెనం మీద మనం కాల్చుకుంటాం కదా చపాతీలాగా 2 వైపులా, ఆ విధంగా మనం కాల్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందేమో అని నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఇది ఆమె మాత్రమే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఆమె సొంత ఆలోచనతో చేసింది అన్నట్టు. అంటే జస్ట్ యూట్యూబ్లో వీడియో చూసింది, కానీ తన స్టైల్లో తను అన్నీ ఇంకా ఇష్టం ఉన్నట్టుగా తనకు నచ్చిన విధంగా క్వాంటిటీలో వేసింది. ఇలా ఉంటుందేమో అని భయపడ్డాం పెద్ద చిట్టి నేను. బట్ చాలా బాగుందండి. ఆమె అవి ఇట్లా వేడి చేస్తుంటే 2 వైపులా ఒక రకమైన అరోమా వచ్చింది అన్నట్టు. నాకైతే బాగా అనిపించింది. నాకైతే చిన్న చిట్టి
కడుపులో ఉన్నప్పుడు అండ్ డెలివరీ అయినప్పుడు చాలామంది నన్నైతే ఒక నష్టజాతకురాల్లాగా చూశారు. ఎందుకంటే అప్పుడు కొంచెం లైట్గా చంటికి హెల్త్ అనేది ఇంకా సిక్ అవుతూ వచ్చాడు. ఎందుకంటే పెద్ద చిట్టు పుట్టిన తర్వాతనే చంటి హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి 2013 జూన్లో. సో అప్పుడు మళ్ళీ ఆడపిల్లనే అవుతుందా, ఇంకా అయ్యో మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చాలామంది చాలా మెంటల్గా నన్ను బాగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. బట్ నేను ఎక్కడ డిస్టర్బ్ కాలేదండి, ఎవరికి అవకాశం అసలు ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా నాకు ఇప్పుడు అనిపిస్తుంది చిన్న చిట్టి అసలు మా ఫ్యామిలీని టర్న్ చేస్తుంది అనే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అందుకే ఏదైనా కూడా మనం అనుకున్నవన్నీ కూడా తారుమారు అవుతాయండి. అదే జీవితం అంటే. చూడండి చిన్న చిట్టిని పుట్టిన తర్వాత అసలు చాలా అంటే చాలా నెగిటివ్గా ఎవరు చూడడానికి కూడా రాలేదు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలే అనే విధంగా తక్కువ చూసిర్రు. ఇది నేనే కాదు, మీరు కూడా చాలామంది మీలో ఎదుర్కొనే ఉంటారు. సో అందువల్ల ఇంకా మాకు కొంచెం డౌన్ చేయాలని చాలా మాటలు వచ్చాయి. చూడండి ఇప్పుడు చిన్న చిట్టిని అసలు ఎవరండి ఇంతకు ఆమెను అభిమానించని వారు, ప్రేమించని వారు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా చిన్న చిట్టి విషయంలో చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తారు. ఈ పాప వల్ల మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని. పెద్ద చిట్టిని కూడా అప్రిషియేట్ చేస్తారు ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ టాపిక్ చిన్న చిట్టి గురించి కాబట్టి చెప్తున్నాను అంతే. అసలు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇది చిన్న చిట్టికి కూడా తెలుసండి. కాకపోతే సరే ఆమె లైట్ తీసుకుంది. ఎవరినైనా ఎవరు ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అనే ఒక క్లారిటీతో ఉంది తను. నాకు చంటికి పెద్ద చిట్టి అంటేనే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆమె పుట్టడంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అంటే కనీసం నాకు కూడా ఇవ్వలేదు డాక్టర్స్. ఆమె పుట్టగానే ఇంకా NICUలోనే 6 months వరకు ఉంది. ఎందుకంటే తను ఎర్లీగా ఇంకా బోర్న్ అయింది అన్నట్టు. సో NICUలో 6 months వరకు మనం ఉంచడం జరిగింది. రమేష్ సార్ అని మనకు అమృత హాస్పిటల్ హన్మకొండ. అప్పుడు చిట్టి 7 monthsలోనే ఇంకా పుట్టడం వల్ల 700 grams తోటే తను ఇంకా టమ్మీలోంచి బయటకు వచ్చేసింది. సో అందుకనే తనతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. తన కోసం మేము మా లైఫ్ని దాదాపు రిస్క్లో పెట్టుకున్నాము. నేను ఎవరి కాళ్ళైనా మొక్కాను జీవితంలో మొదటిసారిగా అంటే పెద్ద చిట్టి విషయంలో డాక్టర్ కాళ్ళే. అది కూడా రమేష్ డాక్టర్ కాళ్ళ మీద పడిపోయాం చంటి నేను, మా పాపను బ్రతికించండి అని. నేను నా పుస్తెల తాడు కూడా అమ్ముకున్న పరిస్థితి అన్నట్టు అప్పుడు ఆ సిచ్యువేషన్. ఆ విషయాల పరంగా చూస్తే మేము పెద్ద చిట్టిని ఎక్కువగా ఇట్లా బాగా హ్యాండిల్ చేస్తాం అన్నట్టు. ఎక్కువగా ఆమెను గారాభంగా చూడడం జరుగుతుంది. ఇది చిన్న చిట్టికి కూడా తెలుసు అనుకోండి. కానీ అయినా ఆమె అక్క ఇంకా చాలా ఫస్ట్ పుట్టింది అండ్ డాడీకి కూడా ఇష్టం, మమ్మీకి కూడా ఇష్టం. నాకు ఉండే వరకు నాపై కూడా ప్రేమ ఉంటుందని పాజిటివ్గా తీసుకుంటుంది. నిజం చెప్పాలంటే మేము పెద్ద చిట్టిని ఎక్కువ గారాభం చేసి చూసుకున్నాము. చిన్న చిట్టి వచ్చేసరికి అవన్నీ తగ్గిపోయాయి. మేము ప్రాబ్లమ్స్లోనే ఉండిపోయాము. సో కేరింగ్ విషయంలో చిన్న చిట్టి చాలా లాస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా చిన్న చిట్టి చేసిన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఏం లేదు, ఇప్పుడు మనకు రెడీ అయిన స్లైసెస్ని పెనం మీద వేసి 2 sides ఇంకా రోస్ట్ చేసుకుంది. ఇంకా బాగా డీప్ ఫ్రై కాకుండా మనం చపాతీలాగా కొద్దిసేపే, ఎందుకంటే వంకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇంకా వాళ్ళ అక్కకైతే ప్రేమగా తినిపిస్తుంది. చూడండి నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే అక్క చెల్లెలు జనరల్గా కొట్టుకుంటూనే ఉంటారు, వీళ్ళు కూడా కొట్టుకుంటారు, ఏం తక్కువ కాదు. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి ప్రేమలు కూడా కురిపించుకుంటారు ఒకరి మీద ఒకరు. ఇంకా వాళ్ళ అక్కకైతే చాలా ప్రేమగా నేను చేసిన రెసిపీ ఎలా ఉందో చూడక్క అని ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ అందులో కొంచెం వంకాయని చించి అందులో ఇంకా ఫోల్డ్ చేసి తనకు గారాభంగా తినిపించింది. ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఆడపిల్లల్ని తక్కువ చూసే ఈ సమాజంలో వీళ్ళు చాలామందికి ఆదర్శం కావాలి. అండ్ తల్లులకు భయం లేకుండా చేయాలి. ఆడపిల్లలంటే భయపడడం అట్లాంటివి కాకుండా ప్రవస్తి ప్రశస్తిని చూసి ఆ పిల్లలు లేరా ఇంకా హ్యాపీగా, ఆ పిల్లలు లేరా అందరికీ ఆదర్శంగా, ఆడపిల్లలు ఏం తక్కువ కాదు అని ఖచ్చితంగా ప్రతి తల్లి వీళ్ళని చూసి గర్వపడాలి అని నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు ఇన్స్పిరేషనల్గా మారాలి అనేది నా కోరిక. అది దేవుడి దయ, ఇంకా మీ అందరి అభిమానం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఇంకా ఆడపిల్లల్ని తక్కువ చూసే వారి కోసమేనండి నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. మేము ఎదుర్కొన్నాం అలాంటి సవాళ్ళను చాలా అంటే చాలా. ఇంకా మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు. వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా, పిల్లలు ఇద్దరు ఆడపిల్లలని. అండ్ మా హస్బెండ్ ఇంకా ప్రాబ్లంలో ఉన్నాడు, హెల్త్ ఇష్యూలో ఉన్నాడు అని ఇలా రకరకాల వాళ్ళకు వాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకొని మాపై రుద్దేశారు.